ద్రుమా లోకాంతర సకల సుఖ విలోకస్తుత్య శ్రీ కృష్ణదేవరాయ ప్రవరాన్వితం జయోస్తు శుభమస్తు. శుభమస్తు శుభమస్తు వైభవ ప్రభుగుణ సంభవ శ్లాఘా పరాభూత చక్రనీకో భద్రమస్తు సముద్రముద్రితక్ష్మాభరాభరణకద్రూసుత ప్రౌఢినీకు కళ్యాణమస్తు సత్కవిరాజ సంకల్ప కల్పనా కల్పనా కల్పనీకు విజయోస్తు నిష్ఠుర నిజ భుజా సముద్ర విక్రమ క్రమ కళా విజయనీకు ఆయురస్తు తుషారనీహార ధాళధల్య ప్రభామలధవల కీర్తి సాంద్రచంద్రాతపక్లాంత శత్రురాజా శ్రీయశో నిత్య కృష్ణరాజేంద్ర నీకు ధన్యోస్మి మల్లన కవి. ప్రభు ధన్యోస్మి. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా దివ్య వైభవాలతో విజయనగరం మహావిజయాలను సాధిస్తున్న సందర్భంగా ఈ అష్టదిగ్గజ కవివరేణ్యుల యొక్క ఆశీస్సుల చేత, మీ సంకల్ప బలం చేత మా ప్రజానీకం అందరికీ కూడా సంక్షేమం కలుగుతుంది అని భావిస్తూ ఇచ్చినటువంటి ఈ ఆశీస్సులను మీరు శుభ సంకేతంగా స్వీకరిస్తున్నారని మాకు అర్థమవుతుంది ప్రభు. ఇప్పుడు తిమ్మన కవీంద్ర పారిజాతాపహరణ గ్రంథాన్ని రచించి కుటుంబ జీవితంలో అందరూ సమానమే అన్నటువంటి ఒకానొక భావాన్ని అందించేటటువంటి ఒక వ్యంగ్య ధ్వని చిత్రాన్ని కావ్యాంతరంగంలో నిక్షిప్తం చేసి ప్రజానీకమందరికే కాక రాజుగారికి కూడా సందేశం అందించిన కవివరేణ్యులు నందితిమ్మన గారు. చూద్దాం నందితిమ్మన గారు ఏమి పలుకుతారు. అప్పాజీ చమత్కారులే. మంత్రి గారికి అశేష జనానీక అంతఃపురము అదృష్ట ఫలరూప శ్రీకృష్ణ దేవరాయ భూప శ్రీమదికిన్ ప్రియం వ్యసగజేర్చిన ఉయ్యల లీలా వైజయంతి మిలితాచ్య కౌస్తుభము నిర్దపు కాంచిత నర్తి ఆత్మవక్షోమ నివేది పొల్పెసగం చూడ్కుల పండు సేయు వెంకట స్వామి నృసింహ కృష్ణ రూప చంద్రమ మిమ్ము అనుగ్రహించుతన్ ధన్యోస్మి. అద్భుతం. తిమ్మన కవీంద్ర ధన్యోస్మి. శ్రీ వెంకటగిరి వల్లభుణ్ణి స్మరించి 7 కొండలపైకి 7 పర్యాయాలు మీరు వెళ్ళినటువంటి స్థితిని కూడా గుర్తు చేసి శ్రీ వెంకటగిరి వల్లభ సేవాపర తంత్ర హృదయ చిన్నమదేవి జీవిత నాయక కవితా ప్రావీణ్య ఫణీష కృష్ణరాయ మహిష అని పొగడిన తిమ్మన గారు అద్భుతమైన ఆశీస్సులు అందించారు. కవిమూర్ధన్య మీ రాగాలాపనతో మాకు ఆనంద బాష్పములు రాల్సింది. ధన్యోస్మి. ఇప్పుడు రామాభ్యుదయ కవీంద్రులు
రామాభ్యుదయ మహాకావ్యాన్ని రచించి అలనాటి వాల్మీకి రామాయణాన్ని కావ్యంగా, దివ్య కావ్యంగా, భవ్య కావ్యంగా మలిచి అష్టదిగ్గజ కవులలో రామో విగ్రహవాన్ ధర్మ అని తెలుగు వారందరూ గుర్తించేటటువంటి విధంగా సందేశం అందించిన రామాభ్యుదయ కవికర్త అయ్యన రాజ రామభద్ర కవీంద్ర, మీరు ప్రభువుల వారికి ఆశీస్సులు అందించండి. విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజ శ్రీకృష్ణదేవరాయ మహారాజా, శ్రీరామాకుచహార నాయకమణి శ్రీదేయు శృంగార సాకారం వై సగుమత్వ వక్షమున భూకాంతా స్థితిందెల్ప సౌఖ్యారూఢిందిలసిల్లు వెంకటనగాధ్యక్షుండు కారుణ్య సంభారుండిత్సుత కృష్ణరాయ నృపసోమా మీకు ఇష్టార్థములు కలియుగ దైవము శతం జీవేమ శరదశతం. కలియుగ దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ వెంకటపతి ప్రభువులను ఆశీర్వదించుగాక, రక్షించుగాక, ప్రజలను సుభిక్షంగా రక్షించేటటువంటి విధంగా భద్రమస్తు అంటూ దీవించుగాక అని ప్రబోధించిన మీ ప్రబోధము, మీ ఆశీస్సులు చిరస్మరణీయాలుగా ఉండి ప్రభువులను నిరంతరం ప్రేరేపిస్తాయని భావిస్తాం. రామభద్ర కవీంద్ర, ఇప్పుడు రామభద్ర కవీంద్ర అపూర్వ కల్పన జగత్తులోకి వెళ్లి కళాపూర్ణోదయ మహాకావ్యాన్ని రచించి ప్రభావతి, ప్రద్యుమ్న, వ్యక్తి కావ్య, రాఘవ పాండవీయ కావ్యాన్ని కూడా అందించి అపూర్వమైనటువంటి కావ్య రచనకు పునాదులు వేసినటువంటి మహాకవి పింగళి సురన కవీంద్ర, ప్రభువుల వారిని మీరు ఆశీర్వదించండి. చంద్రవంశ సముద్దీపన సదాశయ శ్రీకృష్ణదేవరాయ, శ్రీతో పుట్టి మహాప్రభు, శ్రీతో పుట్టి సుధామధుద్రవముతో చెన్నుందు పుష్పంబు శోభాతారుణ్యమెలర్పగాముడుచు పంపా హేమకూటాశ్రయ ఖ్యాత బ్రహ్మము బ్రూచుగావుత విరూపాక్షాస్వయం విములన్ చేతో మోదము సంఘటించుచుమిము శ్రీకృష్ణరాయాధిపా అపూర్వంగా ఆశిస్తులు కవి చూడమని ధన్యోస్మి. ఇప్పుడు మన ఆస్థానంలో ఉండే మహాకవి కారు అనేటటువంటి ఒక భావన ప్రభువు, కానీ పరమేశ్వర ఆస్థాన కవి ధూర్జటి కవీంద్రుల వారు శ్రీకాళహస్తి మహాత్మ్య గ్రంథాన్ని రచించి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినటువంటి మహాకవి ధూర్జటి కవీంద్రులు పలుకుదురుగాక. కవీంద్ర, ఏది కమ్మగా మీ కంచు గాత్రాన్ని ఒక్క మారు. భాషాతీత, మతాతీత, ప్రాంతాతీత, భాషాభిమాన ధౌరేయ శ్రీకృష్ణదేవరాయ. అప్పాజీ, నేను నా ఆశీర్వాదము వినిపించుటకు ముందు మేమందరము మీ కురువు కూటమున మాకెంత ప్రేముడి ఉన్నను ఇతర పని చేయుతున్నాను. కానీ నిజమైన ప్రేమ రాజులకు ప్రజల నుండి రావదు. అప్పుడే రాజశబ్దమునకు మీరు సార్థక నామధేయులకు. నేను ఇటీవల కాళహస్తీశ్వరుడు మా ఎలవేల్పు కాళహస్తీశ్వరుని దర్శించుటకు చిత్తూరు మండలమునకు ఎగితే అతట ఒక గొర్లకాయు పిల్లవాడు
సుందరాచార్యుని వాడు మా తెలుగు తల్లికి అని ఒక గీతమును ఆలపించుతుండేది. ఆ గీతమున పూర్తి పాఠము చెప్పను గాని తిమ్మరు శుద్ధియుక్తి కృష్ణరాయల కీర్తి అని ఆలపించుతున్నాడు మహాప్రభు. ధన్యోస్మి. ఎంత ధన్యులు మీరిద్దరు. జన్మ సార్థకమైన రాజును మించిన మంత్రి, మంత్రిని మించిన రాజు, ఇంకెక్కడనైనా విందు మా ఇట్టి వారిని మీరు అనుమతించిన కాళహస్తీశ్వరుని ఆశీర్వాదమును తమకు నేను వినిపించేదాన్ని. స్వాగతం కవీంద్ర. మా కాళహస్తీశ్వరుడు బ్రహ్మ నుండి పిపీలికము వరకు ఎవరినైనా సమానముగా చూచి మోక్షము సంఖ్యన మహాప్రభు శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్ఠాజలూతావాతాశన సామజాటవిక గోత్రాదేవ నక్కీర రాజీవక్షీయుగ యాదవాది పుల్లకున్ శ్రేయస్కరం పైన ఆర్యా వామాంగము దివ్యలింగము ఆర్యావామాంగము దివ్యలింగము త్వదీయాభీష్టముల్ సల్పుతం ధన్యోస్మి కవిమూర్ధన్య. ఆనందోస్మి, పరితుష్టోస్మి. పరమేశ్వర ఆస్థాన కవి ధూర్జటి పలుకులలోని మాధుర్యం విన్నాం కదా ప్రభు, అవి స్వీకరిద్దాం. ఇప్పుడు మూర్తి కవిచంద్ర, భట్టుమూర్తి కవిచంద్ర, సంగీత సాహిత్య సరస వాంగ్మయ నిర్మాత, వసు చరిత్ర గ్రంథం ద్వారా ప్రపంచంలోనే సమున్నత స్థానంలో తెలుగు సాహిత్య కీర్తిని వెలిగించిన మహాకవి ప్రభువును ఆశీర్వదించండి. అప్పాజీ, వరుస తప్పించితిరేమి? కడగొట్టు కాదు, చివరలో ఉన్నవాడు అన్న. బాగున్నది, బాగున్నది. ప్రభువులు సభలోకి రాగానే తెనాలి రామకృష్ణునకు ఆలింగన సౌఖ్యం ఇచ్చినారు. మీరేమో అతనికి చివరగా ఆశీర్వదించు అవకాశం ఇచ్చినారు. ఇంతటి పక్షపాతము కూడదేమో అప్పాజీ. ఆయనను నాకెందుకు అపార్థం చేసుకోకండి మూర్ధన్య. ప్రభు మీకు అర్థమైనది అది నాకు చాలు. ప్రభు ఆయన అక్క సేమందురా మూర్తి కవి, నేను చివరవాడును కాను, చేవున్న చివురు వంటి వాడును. అందరూ మొదళ్ళైతే నేను చివురు వంటి వాడను, చేవున్న చివరి వాడను. ఆహో, మూర్తి కవి ప్రభువుల వారు నా విష్ణు పృథ్వీపతి కాబట్టి వారు పరమాత్మ. తెనాలి రామకృష్ణుడు జీవాత్మ, పరమాత్మ జీవాత్మను కౌగిలించుకున్నాడు. పోనిలండు ప్రభు, ఈ వేదాంతము నాకు అర్థమగునట్టు బాగా చెప్పారు అప్పాజీ. ప్రభు, ఈ దినము తమ ఆహ్వానం అందుకుని మేము భాగ్యనగరమునకు విచ్చేసి భాగ్యనగర పురవీధులలో పర్యటించు సందర్భమున అచ్చట వినరాని పలుకులు వింటిమి ప్రభు. భాగ్యనగర పురవాసులు తమను స్త్రీలోలురు అని అనుకొనుట నా చెవులవది. మూర్తి కవి ఇంటికి తిన్నగా వెళ్ళాలని లేదేమో. అంతకు మించి మాట్లాడిన అక్కడ తిన్నగా కూర్చునలేవు సుమా. ఇది దాటి రాను. అది నియమములు, నిబంధనలు, ఇక్కడుండే పరిమితులు తెలిసినవి కదా. కానేమో ఆశీస్సులు కానేమో. అది నా పని ప్రభు. అయినను నా ఆశీర్వచనము నేను చేసేదాను. ఆశీర్వచనమున కూడా స్త్రీలోలత్వమే గోచరించుతున్నది. సహధర్మచారిణుల్ సరసనుండగా ప్రభు, సహధర్మచారిణుల్ సరసనుండగా జయలక్ష్మికై వెంపరలాడినావు. ఈ జయలక్ష్మి ఎవరు అని తెనాలి రామకృష్ణుడు ప్రశ్నించగలడు ప్రభు. అర్థమగుట కష్టము పాపం. సహధర్మచారిణుల్ సరసనుండగా జయలక్ష్మికై వెంపరలాడినావు.
సవతి పోరు నొకింత సరిదిద్ద కీర్తికాంతను దిగంతములకు దరిమినావు ప్రభు ఈ స్వర ప్రస్తారం ఏ రీతిన దశ దిశలు వ్యాపించుతున్నదో తమ కీర్తికాంత చతుర్దశ భువనములో వ్యాపించుతున్నది. మూరు రాయరలీయ తేరగా వచ్చిన సిరులెల్ల దానంబు చేసినావు. అంతేనా ప్రభు? మీ మోహావేశము గురించి తెలియని కవి ఉండునా? కమనీయ కృతి కన్యకలగాంచి ప్రభువులు కమనీయ కృతి కన్యకలగాంచి మోహించి రసికతకవకాశమొసగినావు. భళిరా 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 నీ బోటి ప్రభువు ప్రపంచమందు మరి ఒకడు గల్గునే. ఏమందురు? భళిరా నీ బోటి ప్రభువు ప్రపంచమందు మరి ఒకడు గల్గునే. మంచి మాటకారివి. ప్రభువుల మాట మెత్తటి మూట. నేర్చుకొనవలసిన వారు నేర్చుకొనవలసి ఉన్నది. మంచి మాటకారివి. ఏడు కొండల సామి నిన్నెలుగాత. ప్రభు ఏడు కొండల సామి నిన్నెలుగాత. ఆయురారోగ్య భోగ భాగ్యముల నిడుతా. ఏడు కొండల సామి మిమ్మెలుగాత. ఆయురారోగ్య భోగ భాగ్యముల నిడుత. ధన్యోస్మి ధన్యోస్మి. ఆహా! సరస సాహిత్య సంగీత రసజ్ఞ నిధి మా మూర్తి కవి. పరమాద్భుతమైన గానం. వసు చరిత్ర అంతా కూడా సంగీతమయం. మా మనస్సు పరవశించిపోయినది. ఆహా! ఆనందొస్తుంది. ప్రభువులు పరవశించారు. అంతేకాదు ప్రభు, మిమ్మలను మంచి మాటకారివి అని ప్రస్తుతించాడు. తాను కూడా మంచి మాటకారియే. మాటకారి పాటకారి కూడా. ప్రభువులకు సమానులను అర్థము చేసుకుని శక్తి ఉన్నది. లేనివారు కూడా ఇతడున్నారనుకున్నాడు. ఏమైనను ప్రభువు విష్ణువు. అప్పటి విష్ణువు సర్వవ్యాపి. శ్రీదేవి భూదేవి విష్ణువు ధర్మపత్నులు. సర్వవ్యాపి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు శ్రీదేవి భాగ్యలక్ష్మిగా సర్వత్ర వ్యాపించి అతని వెంబడే ఉన్నది. భూదేవి ఎవరో మనకందరికీ అర్థమవుతున్నది. కాబట్టి ప్రభువుల వారిని కూడా మీరు జయలక్ష్మిగాను, కావ్య కన్యలను స్వీకరించినటువంటి ప్రభువుగాను సంబోధించారే కానీ సరస మోహంతో జగమంతా తిరిగిన వారుగా మీరు సంబోధించలేదని రసజ్ఞ పారిషదులందరూ గుర్తించారు. అర్థం కాని వారికి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు మహామంత్రి. నేను ధన్యుణ్ణి. బలిర నీ వంటి ప్రభువు ప్రపంచమందు మరియొకడు గలిగేనే అని చెప్పడంలోనే ప్రపంచంలోనే కృష్ణదేవరాయలు మించినటువంటి కవి లేడు, అటువంటి రాజు లేడు అని స్పష్టంగా మూర్తి కవి అందించినాడు. మా ప్రజలు అనుకుంటున్నారు తెలుగు భాష సాహిత్య సాంస్కృతిక ధార్మిక చైతన్యాలకు ఒక దివ్యమైన ప్రతీకగా కృష్ణదేవరాయల వారు ఉన్నారు అని. చూద్దాము. ఇప్పుడు చివరివాడు కడన కూచున్న వాడు పూర్వము తెనాలి రామలింగనిగా ఉండి ఇప్పుడు రామకృష్ణునిగా
వచ్చిన తెనాలి రామ కృష్ణలింగడు ఏమి పలుకునో విందాము. సభలో అరణపు కవి తిమ్మన ప్రభువుల వారిని రాగరంజితం చేశాడు. మూర్తి కవి స్వరప్రస్థారంతో ప్రభువుల వారికి చేరువ కావాలి అనుకున్నాడు. దీనికి కారణం ప్రభువుల వారు నాకు ఈరోజు ఒక అపకారం చేసినారు. వస్తూనే నాకు గాఢాలింగన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఇది వానికి కంటకప్రాయం. ప్రభు చమత్కారమునకేమి గాని తమరు కృష్ణయ్య దగ్గర వీణ నేర్చుకున్నారు. తన స్వర సంచారముతో స్వర ప్రస్తారముతో మిమ్మల్ని ఆకట్టుకొనవలెనని వెనక కట్టుకొనవలెనని ఆయన ప్రయత్నము. ఎవరి ప్రతిభ వారిది. వెనక కట్టుకో. మూర్తి కవి నీది స్వర ప్రస్తారము, నాది చమత్కార భాస్వర ప్రస్తారము. భాస్వరము కొంపలు కాల్చున్నారుట తెలియదు కదా. ఋగ్వేదమున ప్రథమ మంత్రంలో ప్రథమ పదమే అగ్ని. దానితో కొంపలు తగలబెట్టుకుందురో చీకటిని పారద్రోలుదురో వివేకులకు తెలియను. ప్రభు పద్యమును చెప్తున్నాను. సాహితీ సమరాంగణ చక్రవర్తి, శత్రుజన సమవర్తి, మామను సంహరించి. ప్రభు ఇదేమి ప్రారంభము? ఎవరైనా స్త్రీతో ప్రారంభించరు ఆశీర్వచన పద్యం, సంహారముతో ప్రారంభించుతున్నాడు.